తుంగారం గ్రామ పంచాయతీ సర్పంచ్ గా ఎన్నుకుంటే తాను ప్రజలకు ఏం చేస్తానో వివరిస్తూ 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద రాసి తన మేనిఫెస్టోను బీజేపీ మండల అధ్యక్షుడు నల్లమోతు రఘుపతిరావు ఆధ్వర్యంలో విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి రాంబాబు మాట్లాడుతూ ఈ పంచాయతీ ఎన్నికల్లో ప్రతి ఓటర్ దగ్గరికి 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద రాసిన హామీలను తీసుకెళ్తారని, తన హామీల మీద తన మీద నమ్మకం విశ్వాసం ఉంచి సర్పంచ్ అభ్యర్థిగా అఖండ మెజార్టీతో గెలిపించాలని తుంగారం గ్రామ పంచాయతీ ప్రజలందరినీ కోరుతున్నాను. ఈ కార్యక్రమంలో భూక్య కుమార్ నాయక్, భోగి కృష్ణ, భూక్య రాంపండు, మరకల రవీందర్ రెడ్డి, జంగా సత్యనారాయణ రెడ్డి, రసపుత్ర వందనం, పోలోజు వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. నా పేరు గూగులోత్ రాంబాబు. మాది జర్పతండ గ్రామం, తుంగారం గ్రామ పంచాయతీ తరఫున బీజేపీ పార్టీ నుంచి నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నేను ఇదే రకంగా కొత్త మేనిఫెస్టో తోటి తుంగారం గ్రామ పంచాయతీలో మా ప్రజల కోసం ముందుకు రావడం జరిగింది. నా మేనిఫెస్టో ఏంటిదంటే, మా గ్రామ పంచాయతీ ప్రజలకి మిల్టర్ వాటర్ ప్లాంట్ నేను గెలిచిన తక్షణమే ఏర్పాటు చేస్తానని, మరి అదేవిధంగా పేదింటి ఆడబిడ్డకి 10,000 ఆర్థిక సాయము, పేదింటి ఆడబిడ్డ పెళ్లికి ఆర్థిక సాయంగా 10,000 సాయం చేస్తానని, అదే పేద పిల్లల చదువుల కోసం మా తుంగారం గ్రామ పంచాయతీ పరిధిలో ఎవరైతే చదువుకుంటారో నా పిల్లలకి నా సొంత ఖర్చులతోటి బ్యాగు, టిఫిన్ బాక్సు, తర్వాత ఒక వాటర్ బాటిల్, పెన్ను, పెన్సిల్ నా సొంత ఖర్చులతో ప్రతి సంవత్సరానికి ఒకసారి నేను ఇస్తానని చెప్తున్నాను. తర్వాత నా మేనిఫెస్టోలో మూడో అంశం ఏంటిదంటే, ఎవరైనా ప్రమాదశాస్తు జరగరానిది ఏమైనా మరణం కానీ సంభవిస్తే రాంబాబు బీమా పథకం ద్వారాగా ఆ ఇంటికి ఆర్థిక సాయంగా 10,000 నేను అందిస్తాను. మరి అదేవిధంగా ఐదో హామీ ఏంటిదంటే, మా తుంగారం గ్రామ పంచాయతీలో నిరుద్యోగులు ఉన్నారు. నిరుద్యోగ పిల్లలందరికీ కాకుండా నేను కొంతమందికైనా సాయం చేస్తాను. నిరుద్యోగులకి ఒక 50 మందికి నా సహాయ సూచితో నేను సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల ద్వారాగా నిరుద్యోగులకి ఉద్యోగం అవకాశాలు కల్పిస్తానని మాటిస్తున్నాను. నా మేనిఫెస్టో తీసుకొని వస్తున్నాను. తుంగారం గ్రామ పంచాయతీ ప్రజలు నన్ను ఒక్కసారి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. నేను బీజేపీ సర్పంచ్ అభ్యర్థిగా, బీజేపీ, జనసేన, టీడీపీ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా నా గుర్తు బ్యాట్ గుర్తు, మీ అమూల్యమైన ఓటు వేసి ప్రజలను నన్ను ఆశీర్వదిస్తారని నేను కోరుకుంటున్నాను. నా పేరు రాంబాబు, గూగులోత్ రాంబాబు. తుంగారం గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసమని నేను సొంతంగా ఆలోచించి ముందుకు రావడం జరిగింది. ఈరోజు ఎన్నో సంవత్సరాల నుంచి పంచాయతీ అభివృద్ధి జరిగిద్దని నేను ఎన్నో సంవత్సరాలు చూస్తున్నాను. ఎంతోమంది సర్పంచ్లు వస్తూ ఉన్నారు, పోతూ ఉన్నారు, కానీ అభివృద్ధి అనేది శూన్యం అయిపోయింది. తుంగారం పంచాయతీలో కేంద్రం నిధులతోనే అంతంత మాత్రం నెట్టుకొస్తున్నారు తప్ప రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ తోటి పంచాయతీని అభివృద్ధి చూసిన దాఖలా లేవు. ఈరోజు నేను సొంతంగా ఒక మేనిఫెస్టో తయారు చేసి నా తుంగారం పంచాయతీ ప్రజల్ని బాగుపరచాలని చెప్పి నాకు ఆశీర్వదించాలని ముందుకు రావడం జరిగింది. నా యొక్క మేనిఫెస్టోలో హామీలు ఏంటంటే, నా తుంగారం గ్రామ పంచాయతీకి ఫస్టుగా నేను ఇచ్చేది ఏంటంటే మిల్టర్ వాటర్ ప్లాంట్, ఇంటింటికి ఉచిత మిల్టర్ వాటర్ అందియాలని నా సంకల్పం. అదేవిధంగా నేను నా తుంగారం గ్రామ పంచాయతీకి చదువుకునే తుంగారం గ్రామ పంచాయతీ పరిధిలో చదువుకునే పిల్లలందరికీ ఉచితంగా ప్రతి సంవత్సరానికి ఒకసారి నా సొంత ఖర్చులతో ఓ బ్యాగు, ఓ టిఫిన్ బాక్సు, ఒక వాటర్ బాటిల్, పెన్ను, పెన్సిల్ అందించాలని భావించడం జరిగింది. మరి నేను అదేవిధంగా మూడో మేనిఫెస్టోలో ఏంటిదంటే, నేను ప్రతి పేదింటి ఆడబిడ్డ పెళ్లికి 10,000 కట్నంగా ఇవ్వాలని నేను మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అదేవిధంగా నాలుగో మేనిఫెస్టో ఏంటిదంటే, రాంబాబు ఆరోగ్య బీమా పథకం ద్వారాగా పేద కుటుంబంలో ఏదైనా జరగరానిది ప్రమాదశాస్తు జరిగి మరణం సంభవిస్తే కనుక ఆ ఇంటికి 10,000 ఆర్థిక సాయం అందించాలని ఆ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అదేవిధంగా తుంగారం గ్రామ పంచాయతీలో ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా చూస్తామంటే నిరుద్యోగులు ఎక్కడ చూసినా గొడవలు, ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. మరి నేను కనుక మా ఇందరు కేంద్ర మంత్రుల్ని కలవటం జరిగింది, బండి సంజయ్ గారిని, కిషన్ రెడ్డి గారిని. నేను ఏ రకమైన వాళ్ళు చెప్పారంటే, అక్కడి నుంచి గెలిచిరా, నీకు ఏ రకమైన హామీలు కావాలన్నా, ఏ రకమైన అభివృద్ధి కావాలన్నా సహకరించి కేంద్ర బడ్జెట్ తోటి నీ తుంగారం గ్రామ పంచాయతీని అభివృద్ధి చేసే బాధ్యత మాదని వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. చూసి కొద్దిగా ఆలోచించి మన గ్రామ అభివృద్ధిని ఎవరు చేస్తారో కొద్దిగా ఆలోచించి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను.